అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పేనుకొరుకుడు వ్యాధికి వెల్లుల్లి వైద్యం అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. పేనుకొరుకుడు, దీన్నే అలోపీషియా అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తూ ఉంటారు. నిజంగా చెప్పుకోవాలంటే పేనుకి ఈ యొక్క సమస్యకి సంబంధం లేదు. వ్యవహారిక భాషలో ఈ యొక్క పేరు వచ్చింది, కానీ అంటే చాలామంది పేను కొరకడం వల్ల ఈ సమస్య వస్తుందని చెప్పేసి భావించడం వల్ల వ్యవహారిక భాషలో ఈ పేరు వచ్చింది, కానీ నిజంగా చెప్పాలంటే పేనుకి ఈ యొక్క సమస్యకి సంబంధం లేదు. కానీ పేను కొరుకుడు అనేటువంటి వ్యవహారిక భాష ఏర్పడింది. అలోపీషియా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఈ యొక్క సమస్య తల భాగంలో 100లో 90% వరకు కూడా తల వెంట్రుకలలో తల భాగంలోనే వస్తూ ఉంటుంది. ఒక్క ప్యాచ్ ఉండొచ్చు, అంటే ఒక మచ్చలాగా ఉండి ఆ ప్రాంతంలో వెంట్రుకలన్నీ ఊడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందిలో అది క్రమంగా పెరగొచ్చు, మరికొంతమందిలో అనేక రకాలైనటువంటి ప్యాచెస్ ఈ తలభాగంలో వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. దీనివల్ల పోటు, మంట, సలుపు, బాధ, దురద ఇలాంటివి ఉండవు. కేవలము ఒక రకమైనటువంటి ఆ వికారమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, కానీ ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. సౌందర్యపరమైనటువంటి ఇబ్బంది కూడా పరిస్థితి తలెత్తేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. అంటే సౌందర్యపరమైనటువంటి ఇబ్బంది, కానీ దానివల్ల ఎలాంటి చెప్పాను కదా, పోటు, మంట, సలుపు, బాధ ఇలాంటివి ఏవి కూడా, దురద ఇలాంటివి ఏవి కూడా ఉండవు అనమాట. చాలా తక్కువ శాతం మందిలో ఈ యొక్క సమస్య కనురెప్పల మీద కలగవచ్చు, ఈ విధంగా మీసాల మీద, అదేవిధంగా గడ్డం దగ్గర, శరీరంలో ఇతర భాగాలు వెంట్రుకలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సమస్య కలగవచ్చు. కానీ 100లో 90% మందిలో ఈ అలోపీషియా సమస్య తల భాగంలోనే కలుగుతూ ఉంటుందన్నమాట. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ సమస్య కలుగుతూ ఉంటుందన్నమాట. దీనికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి, కొన్ని సత్ఫలితాలు ఇవ్వవు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఎంతోమంది ఈ యొక్క ఔషధాన్ని వాడి చాలా చక్కటి ఫలితాలను పొంది మరి ఆ ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వడం చేత ఇలాంటి ఔషధాలు మీకు కూడా ఉపయోగపడతాయనేటువంటి ఉద్దేశంతో మరలా మీకు ఈ యొక్క ఔషధాన్ని తెలియజేయడం జరుగుతుందన్నమాట. మరి ఈ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే కేవలం 2 పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు, నిమ్మరసం. వెల్లుల్లి రెబ్బలు ఎంత తీసుకుంటారో సమానంగా నిమ్మరసం తీసుకొని మెత్తగా నూరేసేసి ఆ విధంగా నూరినటువంటి క్రీమ్ లాంటి పదార్థాన్ని ఈ యొక్క అలోపీషియా ఉన్నటువంటి ప్రాంతంలో, పేనుకొరుకుడు ఉన్నటువంటి ప్రాంతంలో అప్లై చేసేయాలన్నమాట. అప్లై చేసేసి ఒక అర్ధగంట లేదా ఒక అరగంట తర్వాత తుడిచేసుకోవాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి చేయాలి, రాత్రి ఒకసారి చేయాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఆ భాగంలో రసాయనిక మార్పులు జరిగి వెంట్రుకలు మళ్ళా ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఈ యొక్క వెల్లుల్లిలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు అంటే నైట్రేట్స్, సల్ఫరు ఈ యొక్క అలోపీషియా సమస్య తగ్గేందుకు ఉపయోగపడతాయి. అట్లే నిమ్మరసం కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నిమ్మరసంలో ఉన్నటువంటి విటమిన్ సి, అదేవిధంగా సిట్రిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ అలోపీషియా లేదా పేనుకొరుకుడు సమస్య తగ్గేందుకు ఉపయోగపడతాయి. వెల్లుల్లిలో ఉన్నటువంటి ఈ నైట్రేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నైట్రేట్స్ ప్రభావం చేత నైట్రేట్స్ రక్తం పీల్చుకున్న తర్వాత, అంటే చర్మం పీల్చుకున్న తర్వాత రక్తంలో కలిసి ఆ నైట్రేట్స్ నైట్రిక్ ఆక్సైడ్గా మారిపోతాయి. నైట్రిక్ ఆక్సైడ్గా మారిపోయిన తర్వాత రక్తనాళాలు వ్యాకోచం చెందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే రక్తనాళాలు వ్యాకోచం చెందుతాయో రక్త ప్రసారణ బాగా జరుగుతుంది. అంతేకాకుండా ఈ వెల్లుల్లిలో సల్ఫర్ అనేటువంటి పదార్థం ఉంటుంది. ఈ సల్ఫర్ కూడా రక్తాన్ని పలచగా చేయడం వల్ల రక్త ప్రసారం ఆ భాగంలో బాగా జరిగి మంచి పోషకాంశాలు ఆ వెంట్రుకలు పోయినటువంటి ప్రాంతంలో పోషకాంశాలు బాగా సప్లై అయిపోయి మరలా ఆ యొక్క సమస్య తగ్గేందుకు, అలోపీషియా సమస్య తగ్గేందుకు హేతుభూతం అవుతుందన్నమాట. ఇదే పద్ధతిలో సిట్రిక్ యాసిడ్, అదేవిధంగా విటమిన్ సి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క అలోపీషియా సమస్య తగ్గేందుకు ఉపయోగపడతాయి. ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈ ఔషధం తయారు చేసుకునేటప్పుడు అవసరమైతే వెల్లుల్లి, నిమ్మరసం కలిపినప్పుడు ఆ తీక్ష్ణత తగ్గేందుకు 3-4 చుక్కలు నీళ్లు కూడా కలిపేసేసి మెత్తగా నూరేసి క్రీమ్ లాగా తయారు చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ పేనుకొరుకుడు లేదా అలోపీషియా సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.